ప్రేమగల మా తండ్రి, దయగల మా రక్షక, మీ పాదములకు మరొకసారి స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. ఈ పరిశుద్ధ దినమందు తండ్రి, ఎన్నిక లేని వాడనేటువంటి నన్ను నా తండ్రి, బలహీనుడను మరి పిరికివాడనైనటువంటి నన్ను మా తండ్రి, మీ యొక్క సేవక ఎన్నుకని మా తండ్రి, ఈ పరిశుద్ధ దినమందు మీ యొక్క సన్నిధిలో నన్ను నిలబెట్టినందుకే మీకు వందనములు స్తోత్రం చెల్లించున్నాను. మీ యొక్క శిలువ చాటున నా తండ్రి నన్ను మరుగుపరిచి ప్రభా, నా నోటిని బూరగా వాడుకొని నాతోనూ మా అందరితోనూ మా ప్రభా కావలసినటువంటి ఆత్మీయ వాక్యమును మా ప్రభా మీరు మాకు అందించి మమ్మల్ని అందరూ కూడా తృప్తిపరచమని, వచ్చిన బిడ్డలందరినీ మా ప్రభా మీ యొక్క మెండైన దీవెనలతో దీవించి ఆశీర్వదించమని, ఎవరికి ఏ అవసరతలైనా నా తండ్రి వాటన్నింటి కూడా మీరే తీర్చమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు పుణ్య నామమును బట్టి అతి వినమ్రంగా బ్రతిమాలు వేడుకుంటున్నాము తండ్రి. మరి ఈ సమయమందు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఒక పాట పాడిన తర్వాత మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళాలని చెప్పేసి నేను ఆశపడుతుంటున్నాను. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. చాలునయ్యా దేవా, ఈ జన్మధన్యమే ప్రభువా. పాపకోపము విడిచి నీ దారి నడిచితి దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము కన్నుగానని దిశగా బహుదూరమేగితినయ్యా, కన్ను కానని దిశగా బహుదూరమేగితినయ్యా. నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే, లోకమంతా విషమై నరకాగ్ని జ్వాలలు రేగే. ఆదారి నడువక నన్ను కాపాడినవని దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా. నాదు జీవితము ఆరిపోని జ్యోతివై, కన్నులలోని కాంతివై, ఆరిపోని జ్యోతివై, కన్నులలోని కాంతివై. ఎంతకాలముంటివి, ఎంతగా ప్రేమించితివి, నన్నెంతగా ప్రేమించితివి. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి ప్రభువా. నాదు జీవితము. హల్లెలూయా. మనం ఏదైనా పొరపాటు చేసి, ఏదైనా తప్పు చేసి, ఇది తప్పు ఇది పాపము అనేది గ్రహించినప్పుడు మనిషిలో ఓ పశ్చాత్తాపం అనేది సహజంగా కలుగుతుంది.
అలాంటి పశ్చాత్తాపము అనేటువంటి మనసు లేనట్లయితే మనం సామాన్యంగా మరి దేవుని దృష్టిలో ఎన్నదగినటువంటి వారం కాము అనేది నాకు తెలిసినటువంటి ఉద్దేశం. కాబట్టి పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఏదైనా పొరపాటు జరిగినప్పుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క మనిషిలో అలాంటి పశ్చాత్తాపం అనేది తప్పనిసరిగా కలుగుతుంది. మరి నేను ఈ విషయాలు ఎక్కువగా కొత్త నిబంధన గ్రంథంలో చదివినటువంటి విషయాలు మరి లూకాసు వార్తలో తప్పిపోయినటువంటి కుమారుని యొక్క పశ్చాత్తాపం గురించి కానీ, అలాగే సిలువలో రెండవ దొంగ పడినటువంటి పశ్చాత్తాపం గురించి కానీ, తర్వాత ధనవంతుడు అలాగే పాపి మరి సుంకపు గుత్తదారుడు అని చెప్పుకునేటువంటి జక్కయ్య పడినటువంటి పశ్చాత్తాపం గురించి కానీ, పేతురు పడిన పశ్చాత్తాపం కానీ, దేవుని యొక్క శిష్యులలో 2 శిష్యులు పశ్చాత్తాపడినట్టుగా మనం చూస్తాం. ఒకటి పేతురు, అలాగే రెండవది ఇస్కరియోతు యూదా. మరి వీరి పశ్చాత్తాపాల గురించి మనం చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. మరి తప్పిపోయినటువంటి కుమారుడు ఆస్తి తీసుకొని వెళ్ళి అనేకమైనటువంటి కష్టాలు, తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి సమస్తం అంతా పోగొట్టుకున్న తర్వాత మరి 17వ వచనంలో ఒకసారి గమనించినట్లయితే, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాన్లకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను అని చెప్పేసి అని అంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. తన దగ్గర ఉన్నటువంటి సమస్తం అయిపోయింది. తనకు సహాయం, తన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఉన్నప్పుడు అనేక మంది స్నేహితులు ఉన్నారు. తన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా అయిపోయిన తర్వాత స్నేహితులంతా దూరం అయిపోయారు, స్నేహితులు లేరు, తర్వాత తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే అది కొత్త ప్రదేశం కాబట్టి మరి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ఉన్న స్నేహితులంతా వెళ్ళిపోయారు. తన యొక్క బట్టలంతా మాసిపోయి, తన యొక్క వేషం అంతా మారిపోయి, తనకు యవనస్తుడే, తనకు మరి ఏదైనా ఉద్యోగం చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా తన యొక్క వేషధారణను బట్టి మరి ఎవరు కూడా ఉద్యోగం ఇవ్వడానికి కూడా ముందుకు రాకపోయి ఉండవచ్చు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక పందుల యజమాని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పందులను మేపటానికి కూలికి కుదిరినట్టుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తాం. తన ఆకలి తీర్చుకోవడానికి ఆ యొక్క పందులు మేసేటువంటి పొట్టును తినాలని చెప్పేసి కూడా ఆశపడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అయితే పందుల పొట్టు అయితే తినలేదు. ఎందుకంటే అతని కూడా దేవుని కుమారుడే, దేవుని పోలికలో సృష్టింపబడిన వాడే. కాబట్టి దేవుని పోలికలో సృష్టింపబడినటువంటి వ్యక్తి నిషిద్ధమైనది, అపవిత్రమైనది కాబట్టి ఆ యొక్క పందుల పొట్టు అనేది తినకుండా దేవుడు అతనిని కాపాడి అతనికి పశ్చాత్తాపం అనేటువంటి మనస్సును కలుగజేసి అప్పుడు ఒక ఆలోచన కలుగజేస్తాడు దేవుడు. నా తండ్రి వద్ద అనేక మంది కూలీలు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా సమృద్ధిగా అన్నం దొరుకుతూ ఉంది. నేనైతే ఇక్కడ అన్నం లేక ఆకలితో బాధపడుతున్నాను కదా, మరి లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి ఈ విధంగా చెప్పాలన్నట్లుగా అతన్ని భావించాడు. పాపము చేసితిని నీ ఎదుట పరమునకు విరోధముగా, నీ పుత్రుడను లేకాను తండ్రి, నీ కూలివానిగా చేర్చుకో, పాపము చేసితిని అన్నటువంటి రీతిగా నీ తండ్రి, నేను నీ యొక్క కుమారునిగా అనిపించుకోవడానికి నాకైతే ఏమాత్రం యోగ్యత లేదు, కానీ నీ కూలివానిగా నన్ను చేర్చుకొని మరి నాకు అన్నం పెడితే చాలు అన్నటువంటి రీతిగా ఆ యొక్క పశ్చాత్తాపము పడినప్పుడు, ఆ యొక్క పశ్చాత్తాప హృదయంతో లేచి తండ్రి వద్దకు వెళ్ళినప్పుడు మరి తండ్రి కుమారుని చేర్చుకున్నట్టుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఈ విషయాలు ఇంకా తర్వాత ఎక్కువగా ఉన్నాయి, కానీ మనం అవన్నీ
ధ్యానించవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మనమందరం కూడా మొదటి నుంచి వింటున్నటువంటి విషయాలే. కాబట్టి కుమారుని యొక్క పశ్చాత్తాపం గురించి మరి ధ్యానించాలని చెప్పేసి, కొద్ది మాటలు ధ్యానించాలని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే మరి పాత నిబంధన గ్రంథంలో కూడా పశ్చాత్తాపం అనేటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి మరి మనకు సమయం సరిపోదని చెప్పేసి కొద్దిగానే షార్ట్కట్లో కుమారుని యొక్క పశ్చాత్తాపం గురించి మనం ధ్యానించాము. అదేవిధంగా మరి సిలువలో రెండవ దొంగ పలికినటువంటి మాట ద్వారాగా అతడు పశ్చాత్తాపం పొంది, మొదటి దొంగ అయితే దూషించాడు, ఇద్దరు కలిసి దూషించారు మొదట. అయితే దేవుడు మొదటగా పలికినటువంటి మాటను బట్టి ఈ యొక్క రెండవ దొంగలో పరివర్తన, మార్పు అనేది రావటం, అతడు పశ్చాత్తాపపడి మరి తండ్రి వైపు చూశాడు. ఈ యొక్క కుమారుడు కూడా, తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి వైపుకే చూశాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. పశ్చాత్తాపడిన రెండవ దొంగ కూడా సిలువలో యేసు వైపు చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆయన వేడుకున్నప్పుడు యేసు ఆయనను వెంబడి క్షమించి నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పేసి ఆయనకు అభయం ఇచ్చినట్టుగా మనకు తెలిసినటువంటి విషయమే. అలాగే లూకా రాసిన సువార్తలోనే 19వ అధ్యాయంలో మరి జక్కయ్య కూడా, ఆయన సుంకపు గుత్తేదారుడు, సుంకం వసూలు చేసేటువంటి వ్యక్తి, ధనవంతుడు, పాపి అని చెప్పేసి అని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు సామాన్యంగా ఆయనను అనుకుంటూ ఉంటారు. అయితే యేసు చూడాలని చెప్పేసి అని ఆశ కలిగిన వాడై మరి ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు పైకి చూసి, జక్కయ్య తొందరగా దిగిరమ్ము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పేసి అని అన్నప్పుడు తొందరగా జక్కయ్య దిగి వచ్చి యేసుని తన ఇంట చేర్చుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పాపి అయినటువంటి ఈయన ఇంట్లో ఈయన బస చేయడం ఏమిటి అని చెప్పేసి అని బయట ఉన్నటువంటి వారందరూ సనిగినట్లు మనం వాక్యంలో చూస్తాం. 19వ లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. అయితే అప్పుడు ఈ విషయాన్ని గమనించినటువంటి జక్కయ్య వెంటనే లేచి యేసు వైపు చూసి అంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను, అలాగే నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకొని ఉంటే తిరిగి వారికి 4 వంతులుగా చెల్లిస్తానని చెప్పేసి అన్నప్పుడు మరి యేసుక్రీస్తు ఆయనతో చెప్పినటువంటి, అక్కడ ఉన్నటువంటి వారితో చెప్పినటువంటి మాట, ఈయన కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క జక్కయ్య మరి యేసు వైపు చూసి తన పడినటువంటి ఆ యొక్క పశ్చాత్తాపం ద్వారా తనతో పాటు తన ఇంటికి కూడా రక్షణను పొందుకున్నట్టుగా, సంపాదించుకున్నట్టుగా మనము చూడగలుగుతాము. తర్వాత మరి దేవుని శిష్యులలో 2 శిష్యులు, ఒక శిష్యుడు పేతురు, మొదటి శిష్యుడు పేతురు యేసు ఎవరో ఎరుగనని చెప్పేసి, నువ్వు ముమ్మారు బొంకిన తర్వాతనే కోడి కూస్తుంది, నువ్వు బొంకక ముందు కోడి కూయదు అని చెప్పేసి యేసు ప్రభు పేతురుతో చెప్పినప్పుడు, నేను బొంకను అన్నటువంటి రీతిగా పలికినటువంటి పేతురు యేసును అప్పగించి ఆయనను తీసుకొని వెళ్ళి ఆ యొక్క ఆవరణం లోపల విచారణ జరుగుతున్నప్పుడు బయట చలిమంట వేసుకొని అక్కడ ఉంటున్నప్పుడు ఒక చిన్న పాప వచ్చేసి పేతురును, నీవు కూడా ఆయనతో ఉన్నవాడు కావా అన్నప్పుడు, లేదు నేను ఆయనతో లేను, నాకు ఆయన ఎవరో తెలియదు అన్నటువంటి రీతిగా ఆ విధంగా 3 సార్లు కొంచెం గ్యాప్ అయిన తర్వాత, నువ్వు కూడా అవును ఆయనతో వాళ్ళతో కూడా ఉన్నావు కదంటే, లేదు నేను ఆయనతో లేను, చివరికి ఆయన మరి ఒట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడినట్టుగా మనం వాక్యంలో చూస్తాం. యేసు ఎవరో నేను ఎరుగను, నాకు తెలియదు అన్నటువంటి రీతిగా ఒట్టు పెట్టుకోవడానికి కూడా సిద్ధపడినట్టుగా మనకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అయితే 3వసారి బొంకినప్పుడు, కోడి కూసినప్పుడు యేసు లోపల ఆవరణంలో ఉన్నాడు, బయట పేతురు ఉన్నాడు. పేతురు వైపు యేసు చూశాడు, యేసు వైపు పేతురు చూసినప్పుడు ఇద్దరి కళ్ళు, వాళ్ళ చూపులు కలిసినప్పుడు యేసు చూపులు ఎట్లా ఉన్నాయంటే, నేను చెప్పాను కదా నువ్వు కోడి కూయక మునుపు 3 సార్లు బొంకుతావని, బొంకావా లేదా అన్నటువంటి రీతిగా యేసు చూపులు ఆయన వైపు చూసినప్పుడు ఆ చూపులలో ఇద్దరి చూపులు కలిసిన తర్వాత పేతురు వెళ్ళి గొప్పగా పశ్చాత్తాపడి ఎంతగానో ఏడ్చినట్టుగా మనం చూస్తాం వాక్యంలో. ఆ యొక్క పశ్చాత్తాపం ద్వారా పేతురు తర్వాత ఎంతగానో గొప్ప సేవ చేసినట్లు కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి పశ్చాత్తాపము పడిన తర్వాత యేసు వైపు చూసినటువంటి తండ్రి వైపు చూసినటువంటి కుమారుడు రక్షింపబడినాడు. యేసు వైపు చూసినటువంటి తండ్రి అయినటువంటి తండ్రితో సమానం. తండ్రి వైపు చూసినటువంటి మరి యొక్క దొంగ రక్షింపబడినాడు.
అలాగే జక్కయ్య రక్షింపబన్నాడు, చివరికి పేతురు కూడా రక్షింపబన్నాడు. అయితే ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. దయచేసి మత్తయి సువార్త 27వ అధ్యాయం ఒకసారి, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదివి వినిపిస్తాను, దయచేసి గమనించండి. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో చదువుతాను, దయచేసి గమనించండి. 3వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. 27 3వ వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసినని చెప్పాను. వారు దానితో మాకేమి నీవే చూసుకోమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనిను అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఇస్కరియోతు యూదా కూడా పశ్చాత్తాపడినాడు. కేవలం 30 వెండి నాణాలకు ఆశపడి ప్రధాన యాజకుల యొద్ద ఒప్పందం చేసుకొని యేసుక్రీస్తును అప్పగించిన తర్వాత ఆయనను పట్టుకొని వెళ్ళిన తర్వాత విచారణ అంతా జరిగి ఆయనకు శిక్ష విధింపబడింది అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆ విషయం తెలియగానే పశ్చాత్తాపడి ఏం చేశాడంటే ఆ 30 వెండి నాణాలను తీసుకొని ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. ఒకవేళ ఈయన కూడా ఆ 30 వెండి నాణాలు తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు పాదాల యొద్ద పడేసి నేను పాపం చేశాను అని చెప్పేసి ఒకవేళ యేసుక్రీస్తును వేడుకొని ఉంటే ఈయన కూడా క్షమింపబడి ఉండేవాడు, ఈయన కూడా రక్షింపబడి ఉండేవాడు. ఆయన యొక్క పశ్చాత్తాపానికి కూడా ఒక గుర్తింపు అనేది ఉండేది. కానీ ఇస్కరియోతు యూదా యేసు వైపు చూడలేదు, లోకం వైపు చూశాడు. ప్రధాన యాజకుల యొద్దకు ఎవరి దగ్గరైతే ఒప్పందం చేసుకున్నాడో తిరిగి వారి దగ్గరికి వెళ్ళి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశాను అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు అంటారు, నా దాంతో మాకేం సంబంధం లేదు, అదేదో నువ్వే చూసుకో అన్నప్పుడు ఆ వెండి నాణ్యాలు దేవాలయంలో పారబోసి వెళ్ళి ఉరి పెట్టుకున్నాను అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. ఇదే అంశాన్ని అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఒకసారి చూసినట్లయితే అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. 17, 18 2 వచనాలు. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలుపొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. అక్రమముగా ద్రోహం వలన సంపాదించిన డబ్బు అది. కాబట్టి ద్రోహం చేశానని చెప్పేసి ఆ యొక్క పశ్చాత్తాపడి లోకం వైపుకు వెళ్ళినటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదా మరి నడిమికి బద్దలై ఉరివేసుకున్న తర్వాత నడిమికి బద్దలై అతని పేగులన్నీ బయటికి వచ్చి చనిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎవరైతే యేసు వైపు చూసి పశ్చాత్తాపడి యేసు వైపు చూశారో వాళ్ళందరూ రక్షింపబడినారు, దేవుని యొక్క రాజ్యంలో వారసత్వం సంపాదించుకున్నారు, దేవుని యొక్క సేవలో గొప్పగా వాడబడినారు. కానీ దేవుని సేవకునిగా ఉన్నటువంటి ఇస్కరియోతు యూదా దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూడటం ద్వారాగా మరణాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే సామెతల గ్రంథంలో ఏముందంటే ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం అంటాడు. సరి అయినదిగా మనం ఏమంటామంటే బహుశా ఇది అంటాం, ఇది కుర్చీ లాంటి లేకపోతే టేబుల్ లాంటి అన్నట్టుగా అంటాం కదా, అలాగా సరైనదిగా కనపడేటువంటి మార్గం అది. అయితే సరైన మార్గం కాదు, కానీ సరైనదిగా ఈయనకు కనపడింది కాబట్టి ఈయన ఏం చేశాడు, ఆ మార్గంలో పయనించాడు. తుదకు అది మరణానికి దారితీయునని చెప్పేసి వాక్యంలో సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఆ విధంగా ఆయనకు అది సరైనదిగా కనపడింది కాబట్టి ఆ మార్గంలోనే వెళ్తే మంచిదని తలంచాడు. కానీ అది చివరికి ఆయనను మరణానికి దారి తీపించినట్టుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి లోకం వైపు చూసినటువంటి ఇస్కరియోతు యూదా మరణానికి గురైనట్టుగా చూస్తుంటున్నాము. అదేవిధంగా యేసు వైపు చూసినటువంటి మిగతా వారందరూ కూడా రక్షింపబడినట్లుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. అయితే ఇది అంతా కూడా మానవులకు సంబంధించినటువంటి పశ్చాత్తాపము. మానవుడు చేసినటువంటి తప్పును గురించి మానవుడు పడినటువంటి పశ్చాత్తాపం. అయితే మరి పాత నిబంధన గ్రంథంలో అయితే మరి దేవుడు కూడా పశ్చాత్తాపడినట్లుగా మనం వాక్యంలో చూస్తాము. దేవుడు ఎందుకు పశ్చాత్తాపడవలసి వచ్చింది? ఇప్పుడు మనం చదివినటువంటి ఆదికాండంలో
6వ అధ్యాయం చదివాము. 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటాడంటే, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకొనెను అంటాడు. తర్వాత అదే విధముగా కింద కూడా 7వ వచనం చివరిలో కూడా, ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపం నొంది ఉన్నాను నేను చెప్పేసి దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఎందుకు సంతాపం నొందవలసింది వచ్చిందంటే, మనం పైన చదివినటువంటి విషయాలను మనం చదివాము. ఎందుకంటే మరి నరులు దేవుడు చెప్పినటువంటి మార్గంలో కాకుండా తమకు ఇష్టమైనటువంటి మార్గంలో నడుచుకుంటూ ఇష్టానుసారంగా జీవించడం అనేది ఎప్పుడైతే మొదలుపెట్టారో, దేవుడు మరి నరులను సృష్టించినందుకు పశ్చాత్తాపడవలసినటువంటి పరిస్థితి మానవుడు కల్పించినట్టుగా వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆదామును సృష్టించినప్పుడు ఆదాముకు నువ్వేమి కష్టపడి తినమని చెప్పేసి దేవుడు చెప్పలేదు. సమస్తము ఆ తోటలో పెట్టేసి మీరు హాయిగా ఉండి ఈ తోటలో ఉండే ఫలాలన్నీ తినండి, కానీ ఒక చెట్టుది మాత్రం తినవద్దు అని చెప్పేసి దేవుడు సెలవిస్తే, దానికి విరుద్ధంగా దేవుడు చెప్పినటువంటి మాటను కాకుండా వారు తినవద్దని చెప్పేసినటువంటి పండును తినటం ద్వారాగా దేవుడు శాపానికి గురై వారు భూమిని దున్నించి శ్రమపడి చెమటగార్చి పొలాన్ని దున్ని మరి పంట పండించి ధాన్యాన్ని సేకరించి తినవలసినటువంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నట్టుగా మనం చూస్తాం. ఏ పని చేయకుండానే హాయిగా కూర్చొని తినమని దేవుడు సెలవిస్తే, మరి నరుడు అలా కాదు, నేను కష్టపడతాను, మరి నేను నువ్వు చెప్పిన మార్గంలో కాకుండా వేరొక మార్గంలో వెళ్తాను అన్న రీతిగా ఇది చేసినప్పుడు అనవసరంగా శాపానికి గురి కావలసినటువంటి పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. తర్వాత కూడా ఇంకొక దగ్గర కూడా మనం గమనించినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయం చాప్టర్ 15 11వ వచనం చదువుతాను, దయచేసి గమనించండి. చాప్టర్ 15 11th వర్డ్. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అని చెప్పేసి యెహోవా దేవుడు సెలవిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. నన్ను అనుసరింపక దేవుడు ఏం చెప్పాడు? 15వ అధ్యాయము 2వ వచనం నుండి చదువుతాను, దయచేసి గమనించండి. 15వ అధ్యాయం నుండి 2వ వచనం నుండి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుచు స్త్రీలనేమి పురుషులనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలము చేయమని చెప్పాను అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సౌలుకు సెలవిచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. అయితే వారు చేసిన పని ఏమిటి? కింద 8వ వచనం ఒకసారి గమనించండి. 8వ వచనం చదువుతాను. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లలు మొదలైన వాటిలోనూ మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచపు పశువులన్నింటినీ నిర్మూలము చేసిరి అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? సౌలు నన్ను అనుసరింపక నేను వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయిన కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు పశ్చాత్తాపడుచున్నాను అని చెప్పేసి దేవుడు ఏమన్నాడు? అన్నిటినీ హతం చేయమన్నాడు, ఏది కూడా వదిలిపెట్టొద్దని. వీళ్ళు ఏం చేశారు? మంచి మంచి బలమైన వాటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కోసం ఉంచుకొని ఆ రాజును కూడా పట్టుకొని ప్రాణంతో ఈ బలమైనటువంటి వాటిని అన్నింటినీ పట్టుకొని పశువులను పట్టుకొని మరి బలహీనమైనటువంటి వాటిని మాత్రమే హతము చేసినట్టుగా ఇక్కడ మనం చూస్తాము. తర్వాత కింద మరి
కంటిన్యూషన్లో అందుకు సమూయేలు 11 కంటిన్యూషన్లో అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినును. తర్వాత అతడు సౌలునద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిననగా సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చినాయి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు సౌలు, మరి అక్కడ హవ్వ ఆదాము ఏ విధంగా నీవు నాకు జత పరచినటువంటి ఆ స్త్రీ తీసుకొని ఇస్తే నేను తిన్నాను అన్నటువంటి రీతిగా ఇక్కడ కూడా సౌలు ఏమంటున్నాడు, జనులు వీటిని తీసుకొని వచ్చారని చెప్పేసి అన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. జనులు ఎలాగ తీసుకొస్తారు? రాజు ఆజ్ఞ లేకుండా తీసుకొని రాగలుగుతారా? సౌలు వాళ్ళకు రాజుగా ఉన్నప్పుడు సౌలు ఆజ్ఞ లేనిదైతే వీళ్ళు జనులు తీసుకొని రావడానికి ఏమాత్రం కూడా వీలు పడదు. అయితే సౌలు ఏమంటున్నాడు, జనులు వీటిని తీసుకొని వచ్చిరు అంటే నేను తీసుకొని రాలేదు కానీ జనులు తీసుకొని వచ్చారన్నట్టుగా చెబుతున్నాడు. నీ దేవుడైన యెహోవాకు బలులను అర్పించుటకు జనులు గొర్రెలలోనూ ఎడ్లలోనూ మంచి వాటిని ఉండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసి అనగా సమూయేలు, నీవు మాటలాడ పని లేదు, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి, యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకించెను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవేయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివని నేను చెప్పేసి ఇక్కడ సమూయేలు ప్రవక్త మరి సౌలుతో అంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. చెప్పినటువంటి ఆజ్ఞ ప్రకారం ఏమాత్రం కూడా చేయలేదు. కాబట్టి దేవుడు కింద 22వ వచనంలో ఏమంటాడంటే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలను కొరువును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము అని చెప్పేసి ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. కేవలము యెహోవా చెప్పినటువంటి మాట వినలేదు. 13వ అధ్యాయంలో ఏమంటాడంటే, 13వ అధ్యాయము 1వ వచనంలో నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. 1 సమూయేలు 13వ అధ్యాయంలో, సౌలు 30 ఏండ్ల వాడై ఏలను ఆరంభించెను. అతడు 2 సంవత్సరములు ఇశ్రాయేలీయులను ఏలెను. ఇశ్రాయేలీలలో 3,000 మందిని ఏర్పరచుకున్నాను. వీరిలో 2,000 మంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలు వద్ద నుండి 1000 మంది బెన్యామీనుల గిబియాలోను యోనాతాను వద్ద నుండి అని చెప్పేసి ఇక్కడ మాత్రం మనం చూస్తున్నాం. 2 సంవత్సరములు మాత్రమే అక్కడ ఏలినట్టుగా ఆయన రాజుగా నియమించిన తర్వాత 2 సంవత్సరాలు మాత్రమే ఏలినట్టుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అయితే తర్వాత 13వ వచనంలో ఏమంటాడంటే, అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేస్తేవి, నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. యెహోవా దేవుడు ఏం చేశాడు? తలంచాడు. సదాకాలము ఇశ్రాయేలీయుల మీద ఆయనను రాజుగా ఉంచడానికి దేవుడు తలంచి ఉన్నాడు. ఆయనను స్థిరపరచడానికి తలంచాడు. అయితే నీ రాజ్యం నిలవదు, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును అని చెప్పేసి కేవలం 2 సంవత్సరములే పరిపాలించినట్టుగా ఇక్కడ మన వాక్యంలో చూస్తుంటున్నాము. సదాకాలము యెహోవా ఏం చేశాడు? సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేశాడు. కానీ దేవుడు సెలవిచ్చినటువంటి మాటను వినక 2 సంవత్సరాల తర్వాతనే దీని వాక్యాన్ని బట్టి చూస్తే మనం మరి దేవుడు తనకిచ్చినటువంటి దేవుని యొక్క నిర్ణయాన్ని మార్చుకొని సౌలుకు బదులుగా మరి ఒకరిని ఇశ్రాయేలీయుల మీద అధిపతిగా నియమించడానికి దేవుడు వేరొకరిని సెలెక్ట్ చేసుకున్నట్టుగా ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. ఇక్కడ 15వ వచనము 15వ అధ్యాయం 1 సమూయేలు 15వ అధ్యాయం 29వ వచనంలో గమనించినట్లయితే 28 కూడా చదువుతాను, గమనించండి. 28, 29 వచనాలు. 1 సమూయేలు 15వ అధ్యాయం 28, 29 2 వచనాలు.
అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు అని చెప్పేసి ఇక్కడ చూస్తుంటున్నాం. కింద చివరి వచనంలో గమనించినట్లయితే 35వ వచనంలో 15వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఏమంటాడంటే, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖక్రాంతుడైను మరియు తాను సౌలును ఇశ్రాయేలీయుల మీదుగా రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను అని చెప్పేసి ఇక్కడ మరలా కూడా దేవుడి వాక్యం సెలవిస్తుంది. నాకు ఒక డౌట్ వచ్చింది. 2 జాగలలో 11వ వచనంలో 35వ వచనంలో 2 జాగలలో ఏమంటున్నాడు? యెహోవా పశ్చాత్తాప పడెను అని చెప్పేసి అంటున్నాడు. 29వ వచనంలో ప్రవక్త ఏమంటున్నాడు? ఆయన పశ్చాత్తాప పడడు అని అంటున్నాడు. ఇదేంటి అనేది నాకు ఒక సందిగ్ధం ఏర్పడింది. 2 జాగలనేమో యెహోవా పశ్చాత్తాప పడేనని ఉంది, ఇక్కడనేమో ప్రవక్త అంటాడు పశ్చాత్తాప పడడు అని చెప్పేసి అనుకున్నాను. మరి దేవుణ్ణి ప్రార్థించాను. మరి ఈ విషయాలకు లోతైనటువంటి అర్థాలు మరి తెలియజేయమని చెప్పేసి దేవుని ప్రార్థించినప్పుడు ఈ ఉదయకాలమున నాకు ఈ డౌట్ క్లారిఫై అయింది. సౌలును రాజుగా నిర్ణయించడానికి, అభిషేకం చేసేదానికి సమూయేలు ప్రవక్తనే వాడుకున్నాడు దేవుడు. దావీదును కూడా అభిషేకించడానికి సమూయేలు ప్రవక్తనే వాడుకున్నాడు. ఇద్దరిని కూడా అభిషేకించిన వాడు సమూయేలు ప్రవక్తనే. అయితే సౌలు ఏం చేశాడు? దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను విస్మరించి, దేవుడు చెప్పినటువంటి మాటను వినకపోవటం వల్ల ఏం చేశాడు? తనకు ఇచ్చినటువంటి అధికారాన్ని పోగొట్టుకున్నాడు. తద్వారా దేవుడు ఏం చేశాడు? సౌలును రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి నీవు చేసిన పనికి యెహోవా పశ్చాత్తాపడి నీ యొక్క రాజ్యాన్ని తీసివేసి నీకు బదులుగా ఇంకొకరిని రాజుగా నిర్ణయించడానికి దేవుడు నిర్ణయించాడు ఆల్రెడీ. ఇక్కడ మనం 13వ వచనంలో 13వ అధ్యాయంలో చూసినట్లుగా 13వ అధ్యాయంలో చదివాము కదా, 14వ వచనం చివరిలో, కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును, నీకు ఆజ్ఞాపించిన దానివి నీవు చేయకపోతే కనుక తన జనుల మీద అతనిని ఇంకొకరిని నియమించాడని చెప్పేసి అన్నాడు కదా. కాబట్టి ఆయన విషయమై ఈ దేవుడు ఏదైతే మాట చెప్పాడో, ఇశ్రాయేలీయులకు ఆధారమైనటువంటి వాడు నరుడు కాడు. నీకు బదులుగా ఇంకొకరిని దేవుడు సెలెక్ట్ చేశాడు రాజుగా ఉండటానికి. కాబట్టి అతన్నే తప్పనిసరిగా నిర్ణయిస్తాడు. ఈ మాట తప్పడానికి ఆయన అబద్ధం ఆడేటువంటి వాడు కాడు. పశ్చాత్తాపపడడు. పశ్చాత్తాపపడే ఎప్పుడు పడడు? నిన్ను నిర్ణయించినందుకు పశ్చాత్తాపపడడు, కానీ ఇంకొకరిని నీకు బదులుగా ఇంకొకరిని ఎవరైతే నిర్ణయించాడో అతని విషయంలో పశ్చాత్తాపపడడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ సమూయేలు ప్రవక్త సౌలు రాజుతో చెప్తున్నట్టుగా ఇక్కడ మనం వాక్యంలో గమనించాలి. నాకు అదే డౌట్ వచ్చింది. 2 జాగలలో యెహోవా పశ్చాత్తాప పడేనని ఉంది, ఇక్కడనేమో పశ్చాత్తాప పడడు అంటే దాని అర్థం ఏంటంటే నీవు చేసిన తప్పుకు దేవుడు పశ్చాత్తాప పడిండు, కానీ నీ స్థానంలో వేరే ఇంకెవరినైతే నిర్ణయించాడో అతని విషయంలో పశ్చాత్తాపపడడు అనేది ఇక్కడ సారాంశం. కాబట్టి నీకు ఇచ్చినటువంటి రాజ్యాన్ని తప్పకుండా తీసివేస్తాడు, అందులో ఎలాంటి సంశయం లేదు. తర్వాత ఆయన అబద్ధమనేటువంటి వాడు కాడు. నీ బదులు ఇంకొకరిని ఎవరినైతే నిర్ణయించాడో అతన్ని నిర్ణయించినందుకు మాత్రం ఏమాత్రం కూడా పశ్చాత్తాపపడడు అనేది ఇక్కడ సారాంశంగా సమూయేలు సౌలుతో చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి యెహోవా దేవుడు నరులను ఫస్టుగా సృష్టించినందుకు ఆదికాండంలో గమనించినప్పుడు మనం 6వ అధ్యాయం 6వ వచనంలో నరులను సృష్టించినందుకు సంతాపపడినట్టుగా అక్కడ మనం చూస్తుంటున్నాము. సమూయేలు గ్రంథములో సౌలును రాజుగా నిర్ణయించినందుకు దేవుడు పశ్చాత్తాపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఒక అధికారాన్ని లేని వ్యక్తికి అధికారాన్ని ఇచ్చాడు. అందుకని ఇక్కడ సమూయేలు ప్రవక్త ఏమంటాడు? నీవు అల్పుడవుగా, నీ దృష్టికే అల్పుడవుగా ఉన్నప్పుడు నిన్ను రాజుగా నియమించాడు. 15వ అధ్యాయము 17వ వచనంలో ఏమంటాడు? అందుకు 15th చాప్టర్ 17th వర్డ్ 1 సమూయేల్. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల గోత్రములకు శిరస్సు వైతివి అని చెప్పేసి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు తండ్రి గాడిదలను వెతుకుతూ తిరుగుతూ ఉన్నటువంటి వ్యక్తిని నిన్ను దేవుడు ఎన్నుకొని నిన్ను రాజుగా నియమించాడు. కానీ నీవు దేవుడు చెప్పినటువంటి మాట వినక దేవుని దృష్టికి
మరి పాపం చేసావు కాబట్టి నీ విషయమై దేవుడు పశ్చాత్తాపపడేను, కానీ నీ బదులుగా నియమించినటువంటి వ్యక్తి విషయమై పశ్చాత్తాపపడడు అని చెప్పేసి దేవుని ఈ యొక్క వాక్యంలో సెలవిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. అయితే ఇంకొక స్థలంలో కూడా దేవుడు చెప్పినటువంటి మాట ఏమని చెప్పాడు, అమాలేకీయుల యొక్క సమస్తాన్ని, వాళ్ళ స్త్రీలనేమి, పిల్లలనేమి, ఎడ్లను, పశువులను, గొర్రెలను సమస్తాన్ని కూడా, రాజును అందరినీ కూడా హతము చేయమన్నప్పుడు వీళ్ళు సౌలు ఏం చేశాడు, చేయకుండా రాజును ప్రాణంతో పట్టుకున్నాడు. బలమైనటువంటి పశువులన్నింటినీ పట్టుకొని బలహీనమైనటువంటి వాటిని మాత్రమే చంపి, దానివల్ల ఏం చేశాడు, తన యొక్క రాజ్యాన్ని, తనకిచ్చినటువంటి అధికారాన్ని కోల్పోయాడు. ఇలాంటి విషయమే మనం ఆదికాండంలో ఇంకొక వ్యక్తిని గురించి కూడా మనం చదవగలుగుతాం. ఎందుకంటే ఈ విషయాలు కొంచెం మనం అప్పుడప్పుడు, నాకు కూడా తెలియదు కానీ మరి కొన్ని సందర్భాలలో వాక్యం చదువుతున్నప్పుడు గమనించడం జరిగింది. ఆదికాండం 15వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాను, గమనించండి. ఆదికాండము 15వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుతాను, దయచేసి గమనించండి. అతడు ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకొనిదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ఇది అబ్రహాముతో యెహోవా దేవుడు చెప్తున్నటువంటి మాట. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. పొద్దుగుంకపోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో చూస్తుంటున్నాం. అబ్రాహాముకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట, అన్నిటిని కూడా నడుమకు ఖండించమని చెప్పినప్పుడు ఈయన ఏం చేశాడు, పశువులను మాత్రం ఖండించాడు, పక్షులను ఖండించినట్లుగా మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఖండింపలేదు. కాబట్టి దానివల్ల ఏమైంది, నీ సంతానం అన్నాడు 400 సంవత్సరంలో తమది కానీ పరదేశములో దాసులుగా ఉంటారని చెప్పేసి ఈ వాక్యము, ఈ మాట అబ్రాహాముతో దేవుడు సెలవిచ్చినప్పటికీ అబ్రహాముకు ఇస్సాకు కానీ ఇస్మాయిల్ కానీ ఎవరు కూడా పుట్టలేదు. అప్పటికి ఎవరు కూడా సంతానమే లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీ సంతానము తమది కానీ పరదేశంలో 400 సంవత్సరాలు మరి బానిసలుగా ఉంటారని. ఈ మాట దేవుడు సెలవిచ్చిన 300 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో మరి బానిసలుగా వెళ్ళినట్లుగా మనం వాక్యంలో చూడగలుగుతాం. 300 సంవత్సరాలు పట్టింది. మరి దేవుడు ఈ ఒక వాక్యంని అబ్రాహాముతో చెప్పిన తర్వాత 300 సంవత్సరాలకు తిరిగి వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు దేశానికి బానిసలుగా వెళ్ళినట్టు. నా ఉద్దేశంలో, నాకున్నటువంటి తెలివి ప్రకారం నేనేమనుకునేవాడిని అంటే, యోసేపును అన్నగారు అమ్మేశారు ఇస్మాయిలీలకు, వ్యాపారస్తులకు. వాళ్ళు వెళ్ళి ఐగుప్తులో పోతిఫరుకు అమ్మేశారు. మరి తనను చేయని తప్పుకు జైల్లో వేయబడ్డాడు. ఆ జైల్లో మరి ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి వారికి ఒక కళ వచ్చింది, వాళ్ళకు చెప్పాడు. తర్వాత రాజుకు కళ వచ్చింది. రాజుకు వచ్చిన కళను చెప్పేవారు లేకపోయినప్పుడు ఈ పానదాయకుడు గుర్తు చేయటం వల్ల తిరిగి యోసేపును బయటికి రప్పించి ఆ కళ భావం చెప్పినప్పుడు తిరిగి ఆయనకు ఆ యొక్క దేశం అంతటి మీద అధికారిగా నియమించిన తర్వాత ఆ కళ భావం ఏంటి, 7 సంవత్సరాలు మంచిగా పంటలు పండుతాయి, మిగతా తిరిగి 7 సంవత్సరాలు గొప్ప కరువు వస్తుందని చెప్పేసి అని రాజుకు వచ్చినటువంటి కళ యొక్క భావాన్ని చెప్పినప్పుడు యోసేపు ఆ యొక్క భావాన్ని చెప్పిన తర్వాత దానివలన ఆ యొక్క దేశానికి రాజు తర్వాత నెక్స్ట్ అధికారిగా ఉండటానికి ఆ యొక్క ఫరో ఆయనను ఆ యొక్క దేశం మీద అధికారిగా నియమించాడు. ఆ తర్వాత ఆ కళ ప్రకారము కరువు కాలం అనేది వచ్చినప్పుడు మరి కనానులో కూడా కరువు వచ్చింది. అప్పుడు యాకోబు అంటాడు తన కుమారులతో, ఐగుప్తులో ధాన్యం ఉందని చెప్పేసి వినపడింది, మీరు వెళ్ళి మన కొరకు ధాన్యాన్ని తీసుకురండి అని చెప్పేసి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళని గుర్తుపట్టిండు. తర్వాత తండ్రి కూడా బతికున్నాడని సమాచారం తెలుసుకొని తర్వాత ఫరో యొక్క అనుమతితోటి వారి యొక్క సంతానాన్ని అందరినీ కూడా 70 మందిని కూడా ఐగుప్తుకు తీసుకొని వచ్చి గోషాన్ అనే ప్రాంతంలో వారిని స్థిరపరిచాడు అనేటువంటిది మాత్రమే
మరి నేను కూడా అనుకుంటుండేవాడిని ఈ వాళ్ళు ఐగుప్తుకు వెళ్ళటానికి కారణం అనేది. కానీ అది కాదు, వారు వెళ్ళటానికి 300 సంవత్సరాల ముందుగానే దేవుడు అబ్రాహాముతో సెలవిచ్చినటువంటి మాట. అబ్రాహాముకు సంతానం లేని కాలంలోనే మరి దేవుడు అబ్రాహాముతో చెప్పినటువంటి మాట, నీ సంతానము నీది కానీ పరాయి దేశంలో వెళ్ళి 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పినటువంటి మాట. మరి అబ్రాహాము విశ్వాసులకు తండ్రి, తర్వాత నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి వాడు. చివరికి తన కుమారుని కూడా బలి ఇవ్వమంటే బలి అర్పించడానికి కూడా వెనుక తీయనటువంటి వాడే. కానీ మరి ఇక్కడ ఈ యొక్క చిన్న పొరపాటు వల్ల అనుకుందాం, దానివల్ల ఏమైంది, తన సంతానాన్ని 400 సంవత్సరాల పరాయి దేశంలో మరి బానిసలుగా ఉండేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు చెప్పినటువంటి మాట వినినందుకు సౌలు రాజుకు సదాకాలము రాజుగా నిర్ణయించాలని చెప్పేసి ఉంచడానికి నిర్ణయించుకున్నటువంటి దేవుడు 2 సంవత్సరాల తర్వాతనే ఆయనను తొలగించి తనకు బదులుగా మరి వేరొకరంటే దావీదును మరి రాజుగా నిర్ణయించినట్లుగా మనం వాక్యంలో చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు మాట వినకపోతే, దేవుడు చెప్పినటువంటి మాట వినకపోతే మరి ఎంత గొప్ప అనర్థాలు జరిగిపోతాయో అనే దానికి ఈ యొక్క మన జీవితాలలో ఇది ఒక నిదర్శనం అని చెప్పేసి మనం గమనించవలసిన వారమై ఉంటున్నాం. సౌలు రాజుకు అధికారము మరి తాను ఒక అల్పుడే, కానీ అటువంటి వ్యక్తికి మరి ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఒక రాజుగా చేశాడు దేవుడు. మరి ఈ కాలంలో మనకు కూడా ఒక ఉద్యోగం అనేటువంటి అధికారాన్ని దేవుడు మనందరికీ కూడా, ఉద్యోగం చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఉద్యోగం అనేటువంటిది ఒక అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారం ఉండటం చేతనే మనము ఉద్యోగాలు చేసేటువంటి ఆఫీసులలోకి వెళ్ళి మనకు నియమింపబడినటువంటి ఆ యొక్క కుర్చీలో మనం ధైర్యంగా కూర్చోగలుగుతున్నాం. ఆ అధికారం అనేది మనకు లేకపోతే మనం ఆ ఆఫీసులోకి గేట్ లోపలికి కూడా ఎంటర్ అయ్యేదానికి కూడా ఏమాత్రం కూడా వీలు పడదు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యత వల్ల మనం మాత్రమే వెళ్ళగలుగుతుంటున్నాము. ఆ యొక్క సింహాసనం అంటే ఆ యొక్క కుర్చీ మీద మనం కూర్చోగలుగుతుంటున్నాం. అయితే దేవుడు చెప్పినటువంటి విధంగా మనం కూడా నడుచుకోకపోతే, సౌలుకు ఏ విధంగా అయితే సింహాసనాన్ని తీసేశాడో అదేవిధంగా మనలాంటి వారికి మనకు కూడా అలాంటి పరిస్థితే వస్తుంది అని చెప్పేసి అనే దానికి ఇది ఒక సాదృశ్యం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడు మనకిచ్చినటువంటి మాటలేంటి, నీవు మనకు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, మనం దాని ద్వారా జీతం సంపాదిస్తుంటున్నాం అన్నప్పుడు నీవు సంపాదించేటువంటి జీతము నీ స్వార్థం కోసమే కాకుండా, నీ అవసరతలకు మాత్రమే కాకుండా ఇతరుల అవసరతలు కూడా చూడవలెను అనేది బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో అనుకుంటాను ఈ విషయం దేవుడు స్పష్టంగా మనకు రాయించి పెట్టాడు. మనం సంపాదిస్తున్నాము, జీతం తీసుకుంటున్నామంటే తద్వారా మన అవసరతలకు, మన స్వార్థంకు మాత్రమే కాకుండా మరి ఇతరుల అవసరతలు కూడా తీర్చే వారంగా ఉండాలని చెప్పేసి అని దేవుడు వాక్యంలో మన ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంతకు మాత్రమే కాకుండా యాకోబు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే, మీ కొరకు మాత్రమే కాకుండా ఇతరుల కొరకు కూడా ప్రార్థించమని చెప్పేసి అని మనకు సెలవిస్తుంటున్నాడు. మనకేం పెద్ద భారమైనటువంటి పనులు ఏం చెప్పలేదు దేవుడు, కానీ మనకు వచ్చేటువంటి దానిలో మన అవసరతలతో పాటు ఇతరుల అవసరతలు కూడా చూడమని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఇతరుల కొరకు ప్రార్థించమని చెప్పేసి అని దేవుడు మనకు వాక్యంలో సెలవిస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు మరి ఏ విధంగా అయితే వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరి తద్వారా దేవుడు పశ్చాత్తాపడటానికి ఏ విధంగా అయితే సౌలు కారణమయ్యాడో, అదేవిధంగా మనకు చెప్పినటువంటి మాటను నెరవేర్చకపోవడం ద్వారాగా మన వలన కూడా దేవుడు పశ్చాత్తాపడతాడేమో అనేటువంటి ఆలోచన మనలో కూడా కలిగి ఉండాలని చెప్పేసి నేను దేవుని పేరట కోరుకుంటున్నాను. కాబట్టి అలాంటి హృదయము, అలాంటి మనసు దేవుడు మరి చేరవచ్చినటువంటి మనందరికీ కూడా దయచేయాలని చెప్పేసి, మన క్రియల వలన దేవుడు పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి మరి రాకుండా ఉండాలని చెప్పేసి దేవుడు ఈ విధంగా ఈ సమయం అందు మనలందరినీ కూడా హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయన చెప్పినటువంటి మాటలను మనం కానీ గైకొన్నట్లయితే, తప్పకుండా ఆయనను సంతోషపరిచే విధంగా వారంగా ఉన్నట్లయితే దేవుడు ఇంకా మనల్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు, కానీ మనకున్న దానిని తీసివేయడు అని చెప్పేసి దేవుడి యొక్క సందర్భంగా మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి దేవుడు అలాంటి మనసు మరి ఇక్కడ చేరవచ్చినటువంటి మనందరికీ కూడా దయచేయునుగాక. దేవుడి యొక్క వాక్యమును దీవించునుగాక.